మన భారతదేశంలో అత్యంత రహస్యమైన దేవుడు ఉన్నాడు అని నిరూపించే దేవాలయాల్లో మొదటగా వచ్చేది జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. అసలు ఈ టెంపుల్ హిస్టరీలోకి వెళ్తే పురాణాల ప్రకారం సతీదేవి అగ్నిలోకి దూకి తన శరీరాన్ని త్యాగం చేసినప్పుడు పరమశివుడు ఆ శరీరాన్ని పట్టుకుని నాట్యం చేస్తుండగా విశ్వాన్ని కాపాడుకోవడానికి విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 పార్ట్స్గా విభజిస్తాడు. సతీదేవి యొక్క 51 శరీర భాగాలు పడ్డ ప్లేసులనే ఇప్పుడు మనం 51 శక్తిపీఠాలుగా మనం కొలుస్తున్నాం. ఆ 51 శరీర భాగాల్లో సతీదేవి యొక్క 4 పడిన ప్రదేశాన్ని ఇప్పుడు మనం జ్వాలాదేవి టెంపుల్గా చూస్తున్నాం. నిజానికి చెప్పాలంటే ఈ జ్వాలాదేవి టెంపుల్లో ఎటువంటి విగ్రహాలు అలాంటివి ఏమీ ఉండవు. కేవలం 9 రకాల జ్వాలలు మాత్రమే ఉంటాయి. ఈ 9 రకాల జ్వాలల్లో కూడా ఒక ప్రత్యేకమైన జ్వాల చాలా ప్రజ్వలంగా వెలుగుతూ ఉంటుంది. ఈ అగ్నితో కూడిన జ్వాలకే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ నమస్కరించి పూజలు చేస్తారు. కేవలం భూమి నుంచే ఆ జ్వాల పైకి వస్తుంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా ఎటువంటి నూనె కానీ నెయ్యి కానీ లేకుండా ఒక జ్వాల వెలగడం? కానీ ఈ దేవాలయంలో ఇది జరుగుతూ ఉంటుంది. దీన్ని ఛేదించడానికి సైంటిస్టులు చాలా ప్రయత్నించారు. కానీ ఆ జ్వాల ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వెలుగుతుంది అన్నది కూడా తెలియదు. పైగా 365 రోజులు కూడా ఈ జ్వాల వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడూ ఆరిపోకుండా. మొదట్లో ఈ అగ్ని జ్వాలలు ఎలా వస్తున్నాయని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. భూమిలో చాలా పాటు ఆయిల్ నిల్వలు ఉన్నాయి, అందుకనే నిరంతరం ఈ జ్వాలలు వెలుగుతున్నాయని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. దీంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ ఆలయం చుట్టుపక్కల చాలా లోతుకి తవ్వి చూశారు. కానీ వాళ్ళకి ఎటువంటి ఆయిల్ నిల్వలు కానీ అలాంటివి ఏమీ కనబడలేదు. పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ముస్లిం రాజైన అక్బర్ ఈ జ్వాలలపై నీళ్లు వేయడం అండ్ అలాగే ఇనుపరేకుల్ని పడేయడం అలాంటివన్నీ చేశారు. కానీ ఆ ఇనుపరేకులు తీసిన తర్వాత ఈ జ్వాలలు మళ్ళీ నార్మల్గానే వెలుగుతున్నాయని అక్కడ ఉన్న ప్రజలు చెప్తూ ఉంటారు.